యూనివర్స్ అనుగ్రహంతో తనలోని అంతులేని మహోన్నతమైన శక్తి యొక్క దీవెనలతో ఒక సోవియట్లోని జైల్లో ఒక సైంటిస్టు ఆ జైలు నుంచి సులభంగా ఎలా తప్పించుకున్నాడు. అందమైన కలలు కంటూ జీవితంలో అన్నీ ఆకర్షించుకొని తన గర్ల్ ఫ్రెండ్తో ఎంత సంతోషంగా ఉన్నాడు. మీలోనే ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. అదే మీలోని అంతులేని గొప్ప మేధస్సు. తద్వారా దాని ద్వారా మిరాకిల్స్ ఎలా జరుగుతున్నాయి, దేన్నైనా ఎలా సాధించవచ్చు తెలుసుకుందాం. ఆత్మ యొక్క ఫలం ప్రేమ. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆత్మ యొక్క ఫలం ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్పు, సాధు స్వభావం, మంచితనం, నమ్మకం, నమ్రత, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ న్యాయ సూత్రము లేదట. మీరు అనంత జీవనంలో ఒక శిశువు, అంటే ఆ అంతులేని విశ్వంలో విశ్వలోకాల కల్లా మీరొక శిశువు అన్నమాట. అంటే దానికి ముగింపు లేదు. మీరు అనంత కాలానికి వారసులు అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. అంటే ఆ విశ్వం ఉన్నంత కాలం అది ఎప్పటికీ ఉంటుంది, అన్ని లోకాలు ఉంటుంది, అన్ని సమయాలు, అన్ని కాలాలు ఉంటుంది. ఈ అనంత అంతులేని విశ్వంలో మీరు అనంత జీవనంలో ఒక శిశువు అని చెప్తుంది. అంటే మరణం లేని వ్యక్తి, మరణం లేని ఆత్మ, దానికి ముగింపు ఎప్పటికీ ఉండదని చెప్తుంది. అలాంటి మీరు అనంత కాలానికి వారసులు, అంటే ఎప్పటికీ ఉంటారు. ఎలా చేయాలి? మీరు మీకు ఇష్టమైనటువంటి, మీకు మేలు చేసే ఆలోచనలే చేయమని చెప్తుంది యూనివర్స్. ఎలాంటి భావాలతో కలిగి ఉంటే శరీర సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యం పెరగటమే కాకుండా కోరుకున్న ప్రతి దాన్ని అత్యంత సులభంగా అట్రాక్ట్ చేయడానికి అతి సులభమైన మీకు మేలు చేసే ఆలోచనలే అవేంటో తెలుసుకుందాం. ఓర్పుతో ఉండాలి. దయ, ప్రేమ, సద్భావన, ఆనందం, సంతోషం, చక్కని బుద్ధి, చక్కటి క్రమశిక్షణతో కూడుకున్న అవగాహన, ఇలాంటి గుణాలు ఎన్నడూ ఆ వ్యక్తిని వయసు అయిపోయేలాగా చెయ్యవు. వాటిని పోషించండి అని చెప్తుంది యూనివర్స్. వాటికి వాటర్ పోయండి, అంటే అలా సృష్టించండి మీలోని వాటిని వ్యక్తిపరచండి. వాటినే మీ మానసికంగా, శారీరకంగా అన్ని సమయాలలో మీరు నిరంతరం ఒక యంగ్గా, మీరు కాలేజీ చదువుకుంటున్న సమయంలో కావచ్చు, అత్యంత సౌందర్యంగా ఎప్పుడు ఉన్నారో దాన్నే ప్లే చేయాలి మైండ్లో. అప్పుడు మీకు ఈ నెగిటివ్ కణాలు రావు, వయసు అవ్వనివ్వవు, ఎలాంటి డిసీజెస్ రావు. దేన్నైనా అట్రాక్ట్ చేసే ఒక అయస్కాంత క్షేత్రంగా మారిపోతారు. ఇలాంటి లాభదాయకమైన ఆలోచనలను మీరు కలిగి ఉన్నప్పుడు అని చెప్తుంది. కాలం యొక్క ప్రభావాల గురించి, మానసిక భయం మీ అకాల వయసు అయిపోయే వృద్ధాప్యానికి దారి తీస్తాయని చెప్తుంది. చూడండి, ఇక్కడ సోవియట్ జైల్లో సుప్రసిద్ధ సైంటిస్ట్, అత్యంత తెలివైన వ్యక్తి, అతన్ని సోవియట్ జైల్లో పెట్టారు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో. అతనికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు, కానీ ఎక్కడ భయపడలేదు. భయం ఏమవుతుంది? ఆ పని జరగనీయకుండా అసలు మనిషినే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏం జరిగినా సరే చెల్లించకూడదు, భయపడకూడదు. అప్పుడు ఆ వ్యక్తికి అన్నీ అనుకున్న విధంగా జరుగుతాయి. మరి ఆ శాస్త్రవేత్త ఏం చేశాడు? ఆ సైంటిస్టు రెండో ప్రపంచ యుద్ధంలో రష్యాలోని సోవియట్ జైల్లో నిర్బంధించారు. దొరికిన వాళ్ళని దొరికినట్లుగా తీసుకెళ్ళి. యాక్చువల్గా ఆ సోవియట్ జైల్లో ఆ ఖైదీలు బయటకు రావటం అనేది అసాధ్యం అన్నమాట. అలాంటి శిబిరంలో బంధించారు అతన్ని. తను ప్రాణాలతో ఉండటానికి చివరికి తప్పించుకొని పారిపోయి స్వేచ్ఛగా
వెళ్ళటానికి అవకాశమే లేనటువంటి 100 అడుగుల ఎత్తు ప్రహరీ గోడలు. ఆ రక్షణ వ్యవస్థ, కాపలా ఉండే వ్యవస్థ అంతా కూడా అత్యంత శక్తివంతమైన కారాగారం అన్నమాట అది. అతను ఆ జైల్లో బొగ్గు గనిలో పనిచేపించేవాళ్ళు. ఆ జైలు గోడల మధ్య ఎందరో చనిపోయారు, ఎందుకంటే అంత బాగా హింసిస్తారన్నమాట వాళ్ళు. అలాంటి భద్రతా సిబ్బంది, చాలా పొగరబోతులు, నెగిటివ్తో నిండిపోయిన ఆఫీసర్లు, జిత్తులు మారి రష్యన్ సైనిక అధికారులు, ఆ భద్రతా సిబ్బంది వాళ్ళంతా కూడా నిరంతరం ఆ గోడల మధ్య ఈ వ్యక్తుల్ని కాపలా కాసేవారు. ఒక చిన్న వైద్య పరీక్ష జరిపాక ఒక్కొక్కరికి ఆ బొగ్గు కోట, ఆ బొగ్గును తవ్వటం కోసం పనులు అప్పగించేవాళ్ళు. కానీ ఫుడ్ మాత్రం చాలా దారుణంగా పెట్టేవాళ్ళు. అలా చనిపోయేవాళ్ళు. అలా తగ్గించేసి ఆ ఫుడ్ని కొద్ది రోజుల్లో నా వ్యక్తి ఆ సమాధిలో విశ్రాంతి తీసుకునేలాగా అంత క్రూరంగా చేసేవాళ్ళట. మరి అలాంటి జైలు నుంచి తప్పించుకోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆ గోడలు ఆకాశాన్ని అంటుతాయన్నమాట. అంత గోడలు, అంత లావు బంధం, చాలా ఎప్పటికప్పుడే పహరా కాసే సైనికులు వీళ్ళంతా ఉంటారు. కానీ తను ఎక్కడా చెలించిపోలేదు, అవన్నీ తలుచుకోలేదు. అక్కడ పడుతున్న ఇబ్బందులు కూడా మైండ్లోకి తీసుకోలేదు. ఎందుకు? తనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు. తను ఏం చేశాడు? చాలా తెలివిగా రిలాక్స్ అయిపోయి ఆ టెన్షన్స్ ఏంటిని మైండ్లోకి తీసుకోకుండా అక్కడి నుంచి ఎలా తను తప్పించుకున్నాడు, ఏం జరిగింది అంటూ దేనికి టెన్షన్ పడకుండా చాలా కూల్గా రిలాక్స్ అయిపోయి ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా రిలాక్స్ స్టేజ్లో, ఎందుకంటే నిద్రపోవటానికి అవకాశమే లేదు, అంత అసౌకర్యంగా ఉంటాయన్నమాట. కానీ దేన్ని మైండ్లో తీసుకోలేదు. ఎందుకని? అక్కడ పడుతున్న ఇబ్బందులను కనుక మైండ్లోకి తీసుకుంటే అవి యూనివర్స్లోకి వెళ్ళి మరిన్ని ఇబ్బందులు పడాలి, అతను అక్కడ మరణించాలి. కానీ ఇక్కడ తెలివిగా ఏం చేశాడు అతను? అన్నీ అనుకూలంగా ఉన్నట్లుగా ఆ జైలు నుంచి తను వెళ్ళిపోయినట్టుగా న్యూయార్క్ నగరంలోని ఆ షాపింగ్ మాల్స్కి వెళ్తున్నట్టుగా, తన ఫ్రెండ్ అయినటువంటి గర్ల్ ఫ్రెండ్తో అక్కడ షికారు చేస్తున్నట్టుగా, అవన్నీ చూస్తున్నట్టుగా, షాపింగ్ చేస్తూ రెస్టారెంట్లకి వెళ్ళి ఫుడ్ తింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఆ నగరాలు, వీధులన్నీ సహజంగా ప్లే చేశాడు ప్రతి రాత్రి పూట. తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా అక్కడ ఎలా అయితే ఉంటాయో అలా స్వచ్ఛంగా మైండ్లో ప్రతి వీధిని మైండ్లో తీసుకున్నాడు. ఈవెన్ హోటల్స్తో సహా, ఆ షాపింగ్ మాల్తో సహా ప్రతిదాని పిక్చర్స్ అన్నిటిని కూడా రియల్గా అనుభూతి చెంది అది నిజమని కృతజ్ఞతలు చెప్పేవాడు. తనలోని సబ్ కాన్షియస్ మనసుతో ఇలా అన్నాడు: నాకు లాస్ ఏంజల్స్కి వెళ్ళాలని ఉంది, దానికి నువ్వే దారి చూపాలి. నీలాంటి మహోన్నతమైన శక్తిని నేను కలిగి ఉన్నాను. లాస్ ఏంజల్ చిత్రాలను చూశాను. నాకు అక్కడి వీధులు, కొన్ని భవనాలు, కొన్ని జ్ఞాపకం ఉన్నాయి. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు బెర్లిన్లోని నేను కలుసుకున్న ఒక అమెరికన్ అమ్మాయి, ఇప్పుడు ఆమె నా గర్ల్ ఫ్రెండ్. తనతో కలిసి ప్రతిరోజు, ప్రతి పగలు విశాలమైన ఆ విల్షైర్ రోడ్లంతా నడుస్తూ తనతో చట్టాపట్ల వేసుకుని చాలా జాలీగా తిరుగుతున్నాను. నా ఊహా కల్పనలో మేమిద్దరం షాపింగ్లకి వెళ్ళాము, బస్సులో ప్రయాణించాము, రెస్టారెంట్లో ఫుడ్ తీసుకుంటున్నాము. ప్రతి రాత్రి ఆ ఊహల ప్రపంచంలో ఆ అమెరికాలోని ఒక కారులో లాస్ ఏంజల్స్ వీధులన్నీ ఊహించుకొని అక్కడ అన్నీ తిరిగినట్లుగా తను సబ్ కాన్షియస్ మనసుకి చాలా క్లియర్గా ఆ విజన్ని అందించాడు. దీన్ని నేను ఎంతో విశదంగాను వాస్తవంగాను చిత్రీకరించాను అని చెప్తున్నాడు. నా జైలు శిబిరం బయట ఉన్న చెట్లు ఎంత వాస్తవమో నా మనసులోని ఈ చిత్రాలు అంతే సహజమైనవి. థ్యాంక్ యూ నాలోని దివ్యశక్తి అని చెప్పి నిద్రపోయేవాడు. చాలా సహజంగా, నమ్మకంతో, ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా కూల్గా, రిలాక్స్గా తన గర్ల్ ఫ్రెండ్తో, తన షాపింగ్తో, తనతో ప్రేమలో పడటం దగ్గర నుంచి ప్రతి దాన్ని చాలా స్పష్టంగా, క్లిస్టల్గా ఆ సబ్ కాన్షియస్ మనసుకు అందించేవాడు. ప్రతిరోజు ప్రొద్దున్న కాపలా కాసేవాళ్ళు
ముఖ్యమైనటువంటి ఆ జైలు అధికారి ఆ ఖైదీలను వరుసగా నిలబెట్టి అటెండెన్స్ తీసుకునేవాడు. 1, 2, 3 అంటూ వరుసగా పిలిచేవాడు. 17 అని అతను నెంబర్ రాగానే ముందుకొచ్చేవాడు. కానీ ఎందుకంటే వరుసలో అది అతని సంఖ్య కాబట్టి అతనికి నెంబర్ ఇచ్చారు. ఆ సమయంలో అధికారిని ఇతని నెంబర్ పిలిచే సమయానికి ఆ అధికారిని ఎవరో వెనక నుంచి పిలుస్తుంటారు వేరే అధికారులు. ఒక 2 నిమిషాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తిరిగి వచ్చి అతను ఏం చేసేవాడు, పొరపాటున మరొక నెంబర్ పిలిచేవాడు, తర్వాత నెంబర్ పిలిచేసేవాడు, ఈ నెంబర్ పిలిచేవాడే కాదు. అట్లా ఆ తిరిగి వచ్చి రాంగ్గా పిలుస్తూ తనకు తెలియకుండానే ఆ నెంబర్ అయిపోయిందని నెక్స్ట్ నెంబర్ పిలిచేవాడు. సాయంత్రం సిబ్బంది మళ్ళీ వచ్చినప్పుడు మనుషుల సంఖ్య అంతే అని ఇక లెక్కలో అతను లేనట్టుగా ఆ ఖైదీలు ఆటోమేటిక్గా అతను ఉన్నాడే సంగతిని మర్చిపోయారు. అంటే సబ్కాన్షియస్ మిరాకిల్ చూడండి ఎట్లా ఉందో. జైలు అధికారులకే అతను లేనట్టుగా, ఆ రికార్డులోనే అతని పేరు లేనట్టుగా, అసలు ఆ జైల్లోనే అతను లేనట్టుగా అతని వాళ్ళ మైండ్ని చేంజ్ చేసింది. ఎవరికీ తెలియకుండానే ఆ క్యాంపు జైలు నుంచి 24 గంటల పాటు ఆ ఫారెస్ట్ గుండా నడుస్తూ మరో ఉదయానికి ఒక టౌన్కి చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ కొందరు చేపలు పడుతూ ఉంటే వాళ్ళతో కలిసి అక్కడ ఫుడ్ తీసుకుని అక్కడ పోలాండ్ చేరాడు. స్నేహితుల సహాయంతో స్విట్జర్లాండ్లోని లూస్నర్ను వెళ్ళాడు. ఒకనాటి సాయంత్రం ఆ లూస్నర్ సిటీలో ఒక ప్యాలెస్ హోటల్లో అమెరికాకు చెందిన ఫ్యామిలీ ఇతనితో మాట్లాడారు. వాళ్ళే ఇతని దగ్గరికి వచ్చి కాలిఫోర్నియాలోని శాంతా మోనికాలోని మా ఇంటికి మీరు అతిథిగా రండి అని చెప్పి వాళ్ళే రిక్వెస్ట్ చేసి అతన్ని ఒప్పించి అమెరికా తీసుకువెళ్ళి అమెరికాలో ఉన్న అన్ని షాపింగ్స్ అవన్నీ కూడా వాళ్ళ కార్లో ఇతన్ని తీసుకెళ్ళి మొత్తం చూపిస్తూ ఉండగా ఇతని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. తన జైల్లో ఊహించుకున్న వీధులన్నీ స్పష్టంగా యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తున్నాయి. ఆ గర్ల్ ఫ్రెండ్తో కలిసి అక్కడ తిరుగుతూ ఉంటే ఏం జరిగిందో కళ్ళకు అద్దినట్లుగా ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తుంటే అవన్నీ మళ్ళీ కనిపించాయి. తన ఊహా చిత్రంలో చూసిన ప్రతిదీ బయట కనిపించేసరికి షాక్ తిన్నాడు. అంటే ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తున్నాయి ఆ స్ట్రీట్లన్నీ కూడా. అంటే మనలోని ఆత్మ చేసే మిరాకిల్ అంతా ఇంత కాదు. సబ్కాన్షియస్ మనసుకు అద్భుతాలు చేయటం తెలుసు. తను ఆశ్చర్యపోకుండా నిజంగా ఇంత అద్భుతాలు ఉంటాయా వావ్ అంటూ సర్ప్రైజ్ అయిపోయాడు. ఆ రోజు నుంచి కృతజ్ఞతలు చెప్తూనే ఉన్నాడు. మీకు నిర్ణయం తీసుకోవటం ఎంత కష్టం అనిపిస్తున్నా సరే మీ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని ఏ రోజు అనకూడదు. ప్రతి దానికి పరిష్కారం దొరుకుతుందని అనాలి. మీరు ఫిర్యాదులు చేస్తూ ఉంటే ఫిర్యాదులు పెరిగిపోతూ ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే మీకు మార్గదర్శనం కావాలనుకుంటే మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. శరీరాన్ని స్థిరంగా ఉంచండి. మీ శరీరానికి రిలాక్స్ అవ్వమని చెప్పండి. అది మీ మాట వినాలి. దానికంటూ వేరే కోరికలు కానీ, వేరే ఇట్లాంటి చొరవలు కానీ, వేరే ఆత్మచేతన కానీ ఏమీ ఉండవు. మీ శరీరం మీ నమ్మకాలని, భావాలని రికార్డ్ చేసే ఒక భావనాత్మక డిస్క్ మాత్రమే. మీ ధ్యానాన్ని సమాయత్తం చేయండి. మీ సమస్యకు సమాధానం కనుక్కోమని ప్రతిరోజు రాత్రి మీలోని ఆత్మకి ఎంతో ప్రేమగా అందచేయండి. నిర్దిష్టమైనటువంటి పరిష్కారం దొరికితే అది మీకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ముందుగానే ఆ సంతోషాన్ని ప్లే చేయండి. అప్పుడు మీకు అన్నిటికన్నా గొప్ప సమాధానం దొరుకుతుంది. మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. దాన్ని మీరు ఊహించాలి. సంతోషం, సంతృప్తి నిండిన మానసిక అవస్థలో మీ మనసుని కాసేపు విశ్రాంతిగా ఉంచండి. తద్వారా ఆ తర్వాత తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోండి. మీరు నిద్ర లేచాక మీకు సమాధానం మైండ్లో తటస్థపడుతుంది. మీ మెదడుకు దానంతట అదే ఆ సమాధానం ఇస్తుంది. ఇది అంతులేని మహోన్నతమైన శక్తి యొక్క మార్గనిర్దేశం మీరు స్వీకరిస్తారన్నమాట. ఇక్కడ మనం ఎలా ఆలోచిస్తామో అలా తయారవుతాం. ఎందుకంటే మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఒక
ఒక మంచి పద్ధతిని ప్రతి రాత్రి కూడా మీరు ఈ విధంగా అలవాటు చేస్తున్నప్పుడు మీరు పడుతున్న బాధ ఏదైనా సరే దాని నుంచి సులభంగా బయటకు పడతారు. దానిపై మీరు నమ్మకం ఉంచితే మీ సబ్కాన్షియస్ మనసు మీకు ఎప్పుడూ జవాబు చెప్తూనే ఉంటుంది. ఎందుకంటే అది జవాబు ఏదైనా దానికి తెలుసు. ఇన్ని కనిపెట్టిన ఆ శక్తికి మనిషికి జవాబు ఇవ్వటం కష్టమేమి కాదంటున్నారు. ఇక్కడ అలాంటి గొప్ప శక్తిని మీరు కలిగి ఉన్నప్పుడు ఆ మానవ మేధ యొక్క రహస్యం మన ఊహాశక్తిలోనే కనబడుతుంది. మన ఊహలు ఏవైతే ఇస్తామో దాన్ని నిజం చేయటమే ఆ మహోన్నతమైన శక్తి యొక్క దృష్టి, ఆలోచన అన్నీ కూడా. అసాధ్యమైన విషయాలను ఊహించి సులభంగా సాధించిన మానవ సామర్థ్యపు హద్దులను చెరిపిన వాళ్ళు ఉన్నారు. అదొక చరిత్ర అని చెబుతుంది. మానవ కృషికి సంబంధించిన క్షేత్రాలన్నిటిలోనూ అంటే శాస్త్ర విజ్ఞానం, వైద్యం, క్రీడలు, కళలు, సాంకేతిక శాస్త్రం వీటన్నిటిలో ఎల్లలు లేని ఊహాత్మకత ఉన్న వారి పేర్లే చరిత్ర గుర్తుపెట్టుకుంది. అంటే ప్రపంచాన్నే మార్చివేశారు వాళ్ళ తెలివితేటలతో. ఇక్కడ మన జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉండాలంటే అద్భుతమైన ఊహలు రిలీజ్ చేస్తూ ఉండాలి. మీ జీవితాన్ని మీరు కోరుకునే విధంగా ఊహించుకోండి, అద్భుతాలు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.